హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. మేము అడవిలోకి వచ్చినాం. ఏమంటారు డాడీ ప్లేస్ని? ఈ ప్లేస్లో అందరూ వంటల్లోకి వస్తారు. ఏం వంట? ఉప్పలమ్మని పెట్టుకునే వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి వండుకుంటారు. కోళ్ళు తెచ్చుకొని వైట్ అన్నం కొంతమంది బగారాలు వేసుకొని తింటారు. తిని మందులు తాగి బీర్లు అన్ని తాగి లాస్ట్ టైం కూడా ఇడికి వచ్చారా? తిని వెళ్ళిపోతారు. ఇక్కడనే వండుకోవాలా? ఇంకా వేరే ప్లేస్ ఉండదా? ప్లేస్లు ఉంటాయి అంటే ఎవరైనా ఇప్పుడు మన ఇల్లు ఉంది, మన ఇంటికి తూర్పు వైపు పోతారు అన్నట్టు. తూర్పు అంటే సూర్యుడు ఉదయించే రోజుకు పోయి అక్కడ ఏదన్నా అడవులలో మంచిగా గుట్టలలో మంచి ప్లేస్లు చూసుకొని మంచిగా 10 మంది 15 మంది ఇంట్లో దగ్గర వాళ్ళ ఇంటిలో ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు మాత్రమే వచ్చి వండుకొని తిని వెళ్ళిపోతారు. తెల్లారి ముందే వస్తారు. మొహం కడుక్కోకుండా వచ్చి ఇక్కడనే అన్నీ చేసుకొని పోతారు అన్నమాట. పోయి రేపు తెల్లారి ఉప్పలమ్మని పెట్టుకుంటారు ఇంటి దగ్గర లేకపోతే పొలాల కాల ఇలా చేస్తారు అన్నట్టు. మీకు చిన్నప్పుడు లేదా ఉప్పలమ్మ? చిన్నప్పుడు మాకు లేదు కానీ మా అమ్మమ్మ వాళ్ళకు ఉంది. అయితే అమ్మమ్మ వాళ్ళకు ఉంటే మా బాపు పోయిందట. పోతే మా బాపు మంచిగా తెల్ల బట్టలు వేసుకొని మంచిగా ఇట్లా పోతే ఆ ఉప్పలమ్మ మా బాపు మీద పడి వచ్చిందంట. కొన్ని రోజులు ఆయన లేవలేదు. అప్పుడు జ్వరం వచ్చి ఆ తర్వాత ఇక మాకు తెలియదు, మా మమ్మీకి తెలియక ఎవరిని పెద్ద పట్టించుకోక తర్వాత అది తెలుసుకుంటే ఇట్లా మీ అమ్మగారు ఉప్పలమ్మ మీ ఆయన మీద పడి వచ్చిందని మా అమ్మకి చెప్పిందంట. ఆ పైకి ఇంతవరకు ఏం పెట్టుకోలేదు. మరి ఇప్పుడు ఈ మధ్యలో పెట్టుకుంటుంది. మరి ఎందుకు పెట్టుకుంటుంది తెలియదు. అంటే ఏమన్నా ఇక్కడ బాగానే ఉంది. అది మొత్తం రోడ్డు ఉందా? రోడ్డు ఏం లేదు, ఇట్లే పాములు కూడా పోతాయా? పాములు పోతాయి, మనుషులు పోతారు, కుక్కలు పోతాయి, పందులు పోతాయి, అన్నీ పోతాయి. నీకంటే ముందు నీ పొట్టనే పోతుంది. అది ఇక ఉన్నప్పుడు తప్పదు కదా. అలా చెప్పు, ఎక్కడ పెట్టుకురు మీరు? మేము ఇక్కడ పెట్టుకున్నాము, అక్కడ పెట్టాము. అక్కడ ఉంటుంది మమ్మీ. వాటర్ ఇంకో మళ్ళీ వాటర్ ఒక క్యాన్ అయిపోయింది, ఇంకొక క్యాన్ తీసుకొస్తారు. మళ్ళీ అదేవిధంగా అక్కడ తంగేడి చెట్టు ఉంటుంది. తంగేడి చెట్టు కాడ దేవుడికి మంచిగా కొంచెం దేవుళ్ళకి పెడతారు. నీళ్ళు చల్లి ముగ్గేసి అన్నం వండుతారు. ఫస్ట్ అన్నం వండిన తర్వాత అన్నం అక్కడ పెట్టి కోడిని కోస్తారు. కోసి తర్వాత కోడి వండిన తర్వాత అది కూడా పెట్టి అన్నీ పెట్టి దీపాలు ముట్టించి ఊది బస్సు కింద ముట్టించి అప్పుడు మళ్ళీ మనం తినడానికి స్టార్ట్ అవుతాం. అన్నట్టు ఎండ రాకముందు ఈ పని అయితే బాగుంటుంది. ఈలోపు అన్నం వండి చాయ్ చేసుకుంటే తర్వాత ఇక కర్రీ వండుకోవచ్చు. అంతే. ఇంకా రాండి ముందుకు రండి. ఇక్కడ మన పొయ్యి బెల్లం శాఖ ఎందుకే బెల్లం శాఖ? కోడి కారబోయాలి, దేవుని కాడ ఆరబోయాలి. అవన్నీ పెంచాక ఇప్పుడు తాగు. ఏ అంకుల్ ఇక్కడ దేవునికి పెడతాము. ఎందుకంటే తంగేడి చెట్టుకు ఆల్రెడీ ఇక్కడ నీళ్లు చల్లి ముగ్గేసినారు. ఏ ముగ్గేవి? అది అమ్మవారికి వేస్తారు. వేసి చిన్న ఉంది అనుకుంటా చెట్టు చిన్నది అనేది పెద్దది కాదు. ఇంతకుముందు కూడా ఇన్నే పెట్టినాం కాబట్టి అలా చేస్తాం అన్నమాట. ఇటు కూడా ఉందా ప్లేస్? ఇంకా ప్లేస్ అంతా ఉంటుంది, మనకు అనుకూలంగా చూసుకుంటాం. ఈత పండ్ల తీట పండ్ల
ఫైవ్ మినిట్స్ వ్లాగ్ వచ్చింది తెలుసా. ఎంత దొడ్డు ఉన్నాయి ముళ్ళు. దిగిందనుకో సాగే చూడరా ఇట్లా. అవి తింటారా ఇప్పుడు? చూద్దాం. ఈత పండు ఇవి, ఈత పండు జరుగు. కాదు తీట పండ్లు. ఆ పాప తీట కళ్ళు అంటారు, ఈత కళ్ళు అడగ. అబ్బా అబ్బా అబ్బా. ఇవి ఈత పండ్లు. పచ్చిగుంది. తీసుకొస్తున్నా. ఇంకా మార్నింగ్ బ్రష్ కూడా చేయొద్దా? ఇక్కడికే రావాలా? చేయొద్దు, చేయకూడదు. ఎందుకు? ఊడి చల్లటం కూడా చూడొద్దు, మనం ఊడి చల్లకుండా రావాలి. మనం అంటే అంత కరెక్ట్ ఉండాలి. ఎవరు లేవకముందే రావాలా? తీసిన ఎలా చూస్తాం షేడ్స్ అక్కడ యూట్యూబ్లో పెడతారు కనుక. ఏంటిది ఉందాడా? పచ్చి ఇక్కడేమో ఉన్నాయా? ఇగో చూపి. ఇగో పిందెల కాయల ఇవి అవి. ఏంటి? పొట్ట విప్పు చూడు అవి అంటారు చూడు. ముందుకు ఇక్కడ చూపి ముళ్ళు చూడు. షార్ప్ ముళ్ళు ఉన్నాయి. బాగానే ఉంది కదరా దారి. ఇదేం వంశేమని ఉంటాయిరా. చూసుకునే పోతున్నా. నాకు భయం అవుతుంది. డాడీని పిలుద్దాం. అవ్వండి పాము. పాము పాము. నేను రాను. ఏడా ఏడా ఏడరా నాకు తిక్క. అటు సైడ్ పోవచ్చు అనుకుంటా. ఇంకా నీకా భయం అవుతుందా వంశీ? పోసుకుంటున్నావు. దా మరి దా మరి పో నడు.
ఇవ్వండి ఈడ కూడా ఈత పండు ఉన్నది. కాదు, ఒకవేళ మనం తప్పిపోతే రూట్ మర్చిపోతే ఎట్లా? వెహికల్ సౌండ్ వస్తుంది కదా. ఇగో ఈత పండు. ఏయ్ ఇగో 3x షేడ్ ఉన్నాయి. పోమా ఇంకా ఇంకా బాత్రూమ్ వస్తుంది. ఇంకా ఎందుకు మా నీ బ్రష్ ఉంది కదా, దీంతో ఇస్తున్నావు? బయటకు వచ్చినప్పుడు యాప పుల్లతో తోముకుంటే ఆరోగ్యానికి మంచిది. మనం ఎప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బ్రషే కదా వాడేది. బయటకు వచ్చినప్పుడు అన్నా యాప పుల్లతో తోముకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అంటున్నావు. ఆరోగ్యంగా ఉన్నా లేకున్నా బయటకు వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఏం చేస్తారు ఈడ? ఇక్కడ ఇవి వండుకుంటున్నా. పిక్నిక్ వచ్చిన. పిక్నిక్. అక్కడనైతే ఒక్క బండి కదా. అయ్యో అట్లనే పెట్టేది. ఫస్ట్ దీనికి గిన్నెకు నీళ్ళు పెట్టుకోడికి ఇది అనుతురమ్మా. ఇది అన్నం ఎందుకు? దేవుళ్ళకు పెట్టి దాని మీద కోడి రక్తం వేస్తారు. దేవుని ఏ దేవుళ్ళకి స్నానం పనాడు. కారపోతాను పట్టు. గర్ర భయపడుతుంది. అదే మోజు తిప్పుతాను మరి ఎందుకో. తీయద్దు. తప్పు నాన్న. కారం ఇప్పుడు దర్శింది కానీ ఏందనుకుంటారా కారం, కొత్త కారం కలరే ఉంది అలా ఉంటే మాయ కానీ కలర్ అంటే పట్టించింది నువ్వు పట్టించిన చేసిందా? నేనే పట్టించిన మొన్న. కలర్ పెద్దరాయన అంగటే పోయి కొనుక్కొచ్చిండు మిరపకాయలు పట్టించిన కాదు బిడ్డ. మంచిగా కలిపి ఉంచు. అది అంతే అంతే పడుతుంది. వావ్ బుడ్డ పిల్లగాడు తిన్నట్లు కారం ఎక్కువతావు అది వచ్చిండ్రు బుడ్డమ్మలు కారం వాళ్ళమ్మ కారం ఎక్కువ ఎదురు. ధనియాల పొడి. ధనియాల పొడి తెచ్చిరా. ఒక ముంచిపోయి ఒకటి అడుగు దూడిచిపోయి అట్టే ముంచిపోయి ఇది మీరు పోసి ఆ గిలాసులో పోతే ఏంటిది? గట్ట పోతే ఇది అయిపోయిందా?
ఏహే గల్లిస్తారా వేయద్దు కదా, అట్లా వేయరు కదా అన్న. అట్లనే వేస్తాం ఇట్లా కలిపేటప్పుడే కదా వేసేది. చెప్పు నిడిచిపోయి అదిగో నీకు ఇగో కొత్తిమీర కొత్తిమీర చూపి వంశీ ఇంకా కొత్తిమీర చాలాలే ఏ గద్ద పారేసేదానికి ఎందుకు తెచ్చినావు వేస్తున్నానే. మిర్చిలేందే గన్నే కోసినావు తెలియక ఇంకా ఇంకొక కొత్తిమీర ఒకటేనా కొత్తిమీర కట్టగా అది మంచిగా పట్టుకోండి. కింద మట్టి ఏం కాదు ఏం కాదు జంటి కాలేదు. ఇగో క్లాత్ తీసుకో, ఇగో క్లాత్. లేదు దేవుడికి అంతే అయిపోయి. చికెన్ మసాలా తీసుకురా సార్ ఉంటేనే తీసుకురండి లేకపోతే అచ్చమ్మకి ఎంతమంది ముగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు అయితే మా చెల్లి 25 ఏళ్ళ పిల్లలు చచ్చిపోయింది. కొడుకు ఇద్దరు కొడుకుల కన్నా చచ్చిపోయింది. ఒక్కడు ఉన్నాడు, ఒక్కడు పోయింది. ఎందుకు చచ్చిపోయింది ఎవడ ఆర్చుకుంటూ ఉంటే నాకు ఈ దూరం పుట్టిండు, వీడు అప్పుడే పుట్టిండు, వాడు అప్పుడే పుట్టిండు. ఇద్దరు నేను చదివిస్తా. వ్యవసాయం పని, ఇంటి చేతి పని, గుడు వండు చేసుడు ఇసుకిన ఆర్చుకుంటే మంచిగానే బతుకారు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు పెళ్ళైంది 8 ఏళ్ళు వెళ్ళి 9 ఏటనే మా చిన్న ఆయన ఇండ్లకి వచ్చి ఆ సప్పుడు ఇళ్ళకి వచ్చేసప్పుడు ఆ సప్పుడు లాగా అయింది కథ. ఆయనకు అక్క కొడుకు ఈయన, అన్న బిడ్డని నేను. మళ్ళీ పెళ్లి మళ్ళీ ఏం లేదు చేసిండు, నేను పెళ్లి చేసిండు, నేను పెళ్లి చేసిన అనేది వాడు పొడిచిండు. అప్పుడు జరిగింది బిడ్డ. అసలు బుద్ధి అంత లేతుంది కాదు. తుమ్కో కబ్బు షాదీ హువా అంటే తుమ్కో కబ్ షాదీ హువా పిచ్చి లాంగ్వేజ్ అడగమన్నా నాకు అయితే వెళ్తుంది ఆ బిడ్డ. పెళ్ళి ఎప్పుడైంది అని 9 ఏళ్ళ పిల్లకు పెళ్ళి అయింది. పిల్లల్ని ఎప్పుడు కన్నావు మరి? ఇక పిల్లల 16 వెళ్ళినాయి. పెద్దత్తమ్మ పుట్టి 16 ఏట పుట్టింది. ఇక లైన్గా ఏం అంతే. అది పుట్టాక ఎంతమంది నీకు? కళ అంటే కళ అక్క అయినాక చచ్చిపోయిన పద్మ. పద్మనా ఆమె పేరు? ముగ్గురు ఈయనకు తెలుసా పద్మ? అది చచ్చిపోయినాక ఇంకో అర్ణ పుట్టినాక పుట్టే వీడు. ఫస్ట్ అమ్మాయిలే పుట్టిదా నీకు? ముగ్గురు ఆడోళ్ళు పుట్టినాక యాదయ్య పుట్టిండు. యాదయ్య వెనక పిల్లగాడు పోయిండు 21 నాడే.
ఆ పిల్లగా వెనుకనే వీడు పుట్టిండు. నీ వెనుకనే వాడు పుట్టిండు. వాడు పుట్టి పోయిండు. ఎవరు ఆయన పేరేంటిది? వెంకటేశ్వరుడు అని పెట్టి నీకు తెలుసు ఆయనే? వాడు గుండె కళ్ళు పెరుగుతా అంటే పెరుగున్నాడు సంసారం. ఎవడో ఓరొకనే మింగినాడు సతీష్. తర్వాత సతీష్ ఎవరైతే లాస్ట్ కు పుట్టిర్రు సతీషే. ఏమో అట్లాంటిది నాకు అయ్యేవరకు బిడ్డ వాళ్ళ భాష కొయ్యూలు అడవులు భాష మీ భాషలు మీకు చైనాకు పోతాను మరి దీంతో అంతా పోతలేదు అమెరికా కానీ. నానమ్మ నువ్వు ఏ సంవత్సరంలో పుట్టినావు? ఏమో గయనే వరకు మన ఎన్ని ఏళ్ళు ఉంటాయి నీకు? 83 ఏళ్ళు ఉన్నా. వెళ్ళొస్తాయి వెళ్ళి వస్తున్నాయి మళ్ళా. ఇక ఏడన్నట్టు ఏడాది బతికే ఇక టైం లేదు. దగ్గరికి రమ్మంటారు. నీరుడి బోనాల పండుగ కాంచి ఇక నాకు సురువు అయింది. ఇక వణుకుడు బతుకమ్మ బోనం ఎత్తుకొని వస్తా అంటే పెదనాయన చేతి సత్యం అమ్మ అక్క వణుకుతుంది తీసుకోవాలంటే కేదార్ డబ్బా కాడ కురుకొచ్చి ఆ బోనం పబ్బు వచ్చే అది తీసుకొచ్చి ఇంట పెట్టాడు. కొబ్బరికాయ బల్పు ఎక్కువ ఇప్పుడు గిద్ద గిద్ద తింటాను కాదురా. తిండి ఎక్కడ 2 నెలలు అది కోసం పడ్డా. చుట్టూ ఎందుకు లేదు? ఊసిపోతలేవు ఉన్న ఇంటికాలు కూడా పోతే ఇట్టి బిగుతాడు వచ్చిన కాంచి. ఎవరు? ఈడేనా? పంచిగా అనిపించినట్టుంది. వాడా చెప్పింది ఇక ఇట్ట పెడతాడు అని పెళ్ళ ముందట ఇట్ట పెడతాడు. పాట అంటానా సున్నానమా ఇండ్లు శుద్ధి చేయించినాము రమ్మ గౌరమ్మ రమ్మ ఇంటి దాకా నన్ను రమ్మ గౌరమ్మ రమ్మ ఇంటి దాకా పాట పాడమల్లా చదవమల్లే. పాట పాడాలంటే పాటలాగా మంచిగా వాడు. నానమ్మ డాన్స్ చేస్తుంది ఇప్పుడు తాగి. ఇంకేం చెప్తాను. సున్నానమా ఇండ్లు శుద్ధి చేయించినాము రమ్మ రమ్మ ఇంటి దాకా బుక్క గులాలు మేము బుద్ధితో తెచ్చినాము రమ్మ గౌరమ్మ రమ్మ దాకా. అదే నీ పాట నచ్చలేట. నచ్చలేదంటవా? ఇంకో పాట పాడు. సారు పన్నీరు అన్ని తెప్పించినాము రమ్మ గౌరమ్మ రమ్మ ఇంటి దాకా. ఆ దేవతదే మరి దేశం అంతా గౌదేమంటే ఎవరు అనుకుంటున్నారు? అగో చూడు రాళ్ళతో కొడుతారు ఇద్దరు. నేను కొడుతారు పైనుంచి. వద్దు సినిమా నీకు హీరోయిన్ ఎవరిష్టం? ఏమో ఎవరు అనుకున్నది ఇప్పుడు. టీవీ 3 ఏళ్ళు నడతాడు అన్ని మర్చిపోయినా. అప్పుడు చూసినవన్నీ ఏది గుర్తులేదు ఇప్పుడు. అగో రాళ్ళు పడతాయి కంటే చెవులో పడతాయి. నాగేశ్వరరావు తెలుసా? రామారావు ఎదికే వాళ్ళు అప్పుడు వాళ్ళల్లో నీకెవరు ఇష్టం? యాదగిరిరావు తెలుసా? భద్రయ్య బాగానే ఉన్నారు కదా వాళ్ళు. మీకు మీ ఆయన అంటే ఇష్టమా? ఇష్టం అంటే ఉన్నంతలో నడిచినాము. ఇష్టమైంది ఆయన పెద్ద. ఎన్ని సంవత్సరాలు కలిసిరు మీరు? ఏం ఆదుకుంటుంది చెప్పు. ఎన్ని ఆయన అంటే ఇష్టమా కదా? 40 ఏళ్ళు 45 ఏళ్ళు అంతే. ఇప్పుడు 20 ఏళ్ళు చచ్చిపోయి ఇంకేముంటుంది. అప్పుడు చిన్నపిల్లని ఏడ్చినావా చచ్చిపోయినప్పుడు? ఏడుస్తా అంటే ఉండదా బిడ్డ, కష్టాలు సుఖాలు అనుభవించుతా అంటే. ఆయన ఇష్టపడే వేసుకున్నావా? మాకే ఇష్టం. చిన్నపిల్ల నేనైతే. ఆయన పెద్దగా ఉన్నాడా? మనం అన్నయ్య ఉన్నట్టే ఉన్నాడు. కొంచెం చిన్ననే ఉండే. ఆయన 15 ఏళ్ళు ఉండొచ్చు అన్న. అంతేనా? ఇది తెచ్చిరు కదా. దూరం చేసిన. మీరు ఎక్కడున్నారు పెళ్ళైనాక? మీ అత్తగారితో ఉన్నారా సపరేటా? అత్తమ్మ ఏరాలు బాగా అందరి మొదలాలు పెట్టి సుఖ పెట్టి నాకు ఈ కట్టం వచ్చింది. అందరినీ సుఖ పెట్టు ఈ కట్టం వచ్చింది. వాళ్ళందరూ ఏడపోయారు? బాబు మామయ్య సుఖ పెట్టి వ్యవసాయం చేసి పండించి పోసిండు వాళ్ళ మీద.
నేను వండి పెట్టి ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు తెచ్చి నేను వాళ్ళ మీద సుఖ పెట్టిన. నా మా ఏడిపోదాలి వడిచారు, నా పాపం కొట్టింది వడిచారు, నా కొడుకు నాకు అదే చెప్పుకుంటారు కష్టమ కష్టాలు. ఓరొక ఈ భూములు కొన్నాడు, చిలకలు కొన్నాడని ఓరొక ఇల్లు కూడా సగం ఈ సొత్తదని చేసేది. ఇల్లు ఎట్టొస్తుందా మేరోడ బుద్ధి ఉన్నదా, వాడు ఏరుబడి కట్టుకొని పాత ఇట్లా పాత పెంక తెచ్చి కట్టుకున్నాడు, పాత వాసాలు తెచ్చి నేను 9 గంటలు అన్నీ ఊరితే సరిపోయి ఉండే అప్పుడు గండయ్యే. ఆయన కోపడ్డాక కాదు, అది మూసుకొని ఊకున్నాడు. సరే అవన్నీ పోతాడు. నీళ్ళు ఉన్నది ఆ చెట్టుది, మనం మునుపు కూర్చోలే అలా నీళ్ళు ఉన్నదంటే హాయ్ గాయస్, ఇట్లా చెయ్యి ఊపు కనిపించట్లే. హాయ్ గాయస్, ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. ఇట్లా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ అని చెప్పు. చెప్తాదిరా నాకు సబ్స్క్రైబ్ లైక్ చేయని చెప్పు. గంట కొట్టమను. గంట కొట్టాలా? కొట్టమను. కొట్టమను. నాకేమవుతుందా ఎరకలేదు. మీరు చదివింది మీరు గనక మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్ చేసుకోండి అను. సబ్బు రుద్దుకుంటాం కదా, ఆ సబ్బు. గంట కొట్టమను. గంట కొట్టు. గంట కొట్టండి. గంట కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. చూపి. 83 ఇంకా ఈయన గజ్జర్ మనిషిని ఏం పెడతాను, ఎప్పుడో ఉండేది ఉండే లెక్క అయితే. గట్టి మనిషివి, పిచ్చి మనిషివి కూడా. పిచ్చి మనిషిని కాదు, మాకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు? ఎన్నో తరగతి వరకు చదివిన నాకు ఎవరు చెప్పించినాడు? మా నాయన ఉన్నాడు. ఇదే పోదాం అంటే నీడకెళ్ళే పోతాం. నువ్వు చేస్తున్నావా? నేనా తుఫాన్ వస్తుంది, ఫంక్షన్ చేస్తున్నా, దావత్ చేస్తున్నావు కదా, అందుకే నా తుఫాన్ వస్తుంది. ఒక పాట పాడు, మీ అమ్మ నేర్పింది. మా అమ్మకు పదాలు వచ్చినాయి ఇంకా దానికి అవుతుంది. నీకు పెళ్ళి ఎవరు చేసారు మరి? చిన్నయ్య కాలు కడిగారు, పెళ్లి చేసారు. మా వాడు మంచిగా ఉంది, అడిగిపోతుంటే ఏం పోదు ఇక గీడికి పోతుంది, ఇంతే కనపడు. వాళ్ళు ఎవరు నాకు తెలియదు మరి, వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు సారయ్య లేడా? పెద్దత్తమ్మ కొడుకు, పెద్దత్తమ్మ మన సారక్క అత్త లేదా? అత్త కొడుకు సారయ్య. సారయ్యలు మేనకోడ అక్క బిడ్డ చేసారు, మా చిన్న కొడుకు ఇచ్చారు. పాట పాడి ఒకటి పాడే. ఏం పాట వస్తుంది? పాడేది పాటక, అది వాడు. వద్దన్నా పాడేదే. నువ్వు కానీ చెప్పు నానమ్మ, పాడే. ఎవరైనా నీ జుట్టు వీక్తే ఏమనిపిస్తుంది నీకు? జుట్టు వీక్తే ఏమనిపిస్తుంది? ఇట్లా ఏమనిపిస్తుంది? గట్టంగా దిగుతానే ఉంటాం. ఏమైనా పిచ్చిదానా కాదు సార్, ఎప్పుడు కొడతా ఎందుకు అన్నాం అనుకుంటున్నా. మేము కాదు, బయట వాళ్ళు అంటే కోపం వస్తుంది. ఏదిరా గట్ల అంటాను అని అదారి నైంటాను కదా చికెన్ మీకు ఎట్టుకలని పోయినా నేను 9:30 అయింది. 10 అయితే 11 కలర్ వేసుకుంటావా నాన్నమ్మ? ఎందుకు ఇక అన్నీ వేసిపోతాను. ఎర్ర కలర్ వేసుకో. కూర్చో ఇంత నెక్కొండ దగ్గర థింక్ ప్యాడ్ తీసుకుంటా నేను కూడా, టచ్ది. ఈ బట్టలని దాని అయితే నీకు అది కింది మీద కుదిర్చి ఎండ వేసుకొని
దీనికి ఇంతసేపు పెట్టే పాడతలేదు ఏం లేదు. పాస్ అయ్యి గౌడు బరే పాట పాడు గౌడు బరే. గౌరీదేవమ్మ పాట అంటానా. సున్నానమా ఇండ్లు శుద్ధి చేయించినాము రమ్మ గౌరమ్మ రమ్మ ఇంటి దాకా. నన్ను గుర్తుంది ఆ, రమ్మ గౌరమ్మ రమ్మ ఇంటి దాకా. పాట పాడమన్నా చదవమల్లే. పాట పాడాలంటే ఇక పాటలాగా మంచిగా వాడు. ఆమె ఎట్లా వాడితే అట్లనే తీసుకుంటాం. నానమ్మ డాన్స్ చేస్తుంది ఇప్పుడు తాగి. ఇంకేం చెప్తాం. సున్నానమా ఇండ్లు శుద్ధి చేయించినాము రమ్మ డాన్స్ కూడా వాడు. రమ్మ ఇంటి దాకా. బొక్క గులాలు మేము బుద్ధితో తెచ్చినాము రమ్మ గౌరమ్మ రమ్మ ఓ, అలా ఇంటి ఉండాలా దాకా. అదే నీ పాట నచ్చలేట. నచ్చలేదంటవా? ఇంకో పాట పాడు. సారు